Hi, hello, welcome to EHFG Ministries Media. ఈరోజు మనం లైట్ కీలో ఎఫెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోని చెక్ చేసి అప్పుడు ఈ వీడియోకి వస్తే మీకు అర్థమవుతుంది. గెట్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు ఎఫెక్ట్స్ ఎలా మనం క్రియేట్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 8 లైట్స్ తీసుకున్నాను. మనం మోస్ట్లీ బ్యాక్ లైట్స్ మీద ఈరోజు మనం వర్క్ చేద్దాం. ముందుగా మనం ఈ 4 లైట్స్ని మనం సెలెక్ట్ చేసి మనం ఎఫెక్ట్స్ని యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్కి యాడ్ చేయడానికి ఫస్ట్గా మనకి రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. డిమ్మర్కి ఒక ఎఫెక్ట్స్ ఉంటుంది, తర్వాత కలర్కి ఎఫెక్ట్స్ ఉంటుంది. బేస్డ్ అపాన్ ద పిక్చర్స్ బట్టి మనం యూస్ చేసే పిక్చర్స్ బట్టి ఆ యొక్క ఎఫెక్ట్స్ అన్నది మారుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఈ పిక్చర్స్కి వచ్చేటప్పటికి ఇవి పార్ ఎల్ఈడి లైట్స్ కాబట్టి మనకి ఓన్లీ డిమ్మర్కి కలర్కి మాత్రమే మనకి ఎఫెక్ట్స్ అన్నది ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం యాక్సెస్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఈ లైట్కి డిమ్మర్ ఇచ్చాం కాబట్టి 100% డిమ్మర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఈ డిమ్మర్ దగ్గర యారో మార్క్ మనకు కనబడుతుంది. దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ డిమ్మర్ ఎఫెక్ట్. ఎప్పుడైతే మనం అది క్లిక్ చేసామో మనకి ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అన్నది మనకు కనబడుతుంది. ఇక్కడ చూస్తే డిమ్మర్, తర్వాత కలర్, ఇది పొజిషన్, జూమ్ అండ్ ఐరిస్. ఈ ఎఫెక్ట్స్ ఈ లాస్ట్ గ్రేడ్ అవుట్ అయిపోయినవన్నీ మూవింగ్ హెడ్స్ కోసం అన్నది మనం అప్పుడు ఎప్పుడైనా మనం మూవింగ్ హెడ్ పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇవి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ పిక్చర్స్ బేస్ చేసుకుని మనకి ఉన్న ఎఫెక్ట్స్ ఏంటంటే డిమ్మర్ ఎఫెక్ట్ అండ్ కలర్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎఫెక్ట్ మనకి ఏమేమి ఎట్లా వర్క్ అవుతుంది అన్నది మనం చూద్దాం. మనం ఎప్పుడైనా ఇలా జస్ట్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ ఏ రీతిగా పనిచేస్తుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక బ్యారన్ డోర్స్ అన్న ఎఫెక్ట్. ఇది తర్వాత బీట్ మీటర్, ఓకే. తర్వాత నెక్స్ట్ బీట్ స్ట్రైక్, తర్వాత క్యాన్, ఇవి డ్రాప్లెట్స్, మార్చింగ్ యాండ్స్, రెయిన్, సర్చ్ లైట్, షేడ్స్, తర్వాత బీట్ ఫ్లాష్ 4x, తర్వాత లైట్ వేవ్, లైటింగ్, పల్స్ ఆల్టర్నేటింగ్, పల్స్ డిక్రీజింగ్, పల్స్ ఇంక్రీజింగ్, random fade. Waitian blinds. ఇవన్నమాట. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి బై డిఫాల్ట్గా లైట్కి మనకి ఇచ్చిన ఎఫెక్ట్స్ అన్నమాట ఇవి. ఈ ఎఫెక్ట్స్ మనం యూస్ చేసి మనకి ఏ రీతిగా కావాలి అంటే మనం ఆ రీతిగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ నాకు కావాలి అనుకుంటే మీరు అట్లా మనం యాడ్ చేసుకుంటే మీకు ఆ రీతిగా అది కనబడుతుంది అన్నమాట.
చూసారా? నేను డిఫరెంట్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీకు డిఫరెంట్‌గా ఇక్కడ మారుతుందనమాట. మీకు ఏది నచ్చిందో మీరు సెలెక్ట్ చేసుకొని, యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఎఫెక్ట్ అన్నది క్రియేట్ అవుతదనమాట. నాకు రెయిన్ ఎఫెక్ట్ బావుంది. నేను దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నా. మీరు సేవ్ చేసుకోవచ్చు. చూసారా? ఇది ఒక రెయిన్ ఎఫెక్ట్ అనమాట. దీనికి మనం రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది. రెయిన్ ఎఫెక్ట్స్. ఈ రెయిన్ ఎఫెక్ట్స్‌కి మనం కలర్ యాడ్ చేస్తే మీకు ఆ కలర్ అన్నది దానికి యాడ్ అవుతదనమాట అడిషనల్‌గా. ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. దీని పేరు ఎఫెక్ట్స్ అన్న గ్రూప్. ఈ ఎఫెక్ట్స్ అన్న గ్రూప్‌లో దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇది డిమ్మర్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం కలర్ ఎఫెక్ట్ చూద్దాం. అది కూడా ఎట్లా చేయొచ్చు అంటే, ఎప్పుడైతే మనం ఈ 4 లైట్స్ మళ్ళీ సెలెక్ట్ చేస్తామో, ఇప్పుడు డిమ్మర్ సెలెక్ట్ చేసాం కదా! ఇప్పుడు కలర్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కలర్ ఎఫెక్ట్స్‌కెళ్తే మనకి కలర్ ఎఫెక్ట్స్‌కి తీసుకెళ్తదనమాట. ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. మనకది పాపప్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే డిమ్మర్ యాడ్ చేసి కలర్ ఎఫెక్ట్స్‌కొస్తే ఇప్పుడు మీకు కలర్ ఎఫెక్ట్స్ అన్నది వస్తూ ఉంటది. మీకు ఇది బటర్‌ఫ్లైస్. ఈ రీతిగా ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఏది ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ రీతిగా ఎఫెక్ట్స్‌తో పాటు మీకు కలర్స్ కూడా చేంజ్ అవుతదనమాట. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! నేను డిఫరెంట్ ఎఫెక్ట్స్ కలర్ ఎఫెక్ట్స్‌ని సెట్ చేస్తూ ఉంటే అవి చేంజ్ అవుతూ ఉంటున్నాయి. మీకు ఏది నచ్చిందో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని యూజ్ చేయొచ్చనమాట. నాకు వాటర్ ఫాల్ ఎఫెక్ట్ నాకు బాగా నచ్చింది. దాన్ని నేను యాడ్ చేస్తున్నా. దీనికి మనం వాటర్ ఫాల్ అని పెట్టుకుందాం. ఇది వాటర్ ఫాల్ ఎఫెక్ట్. నాకు ఈ కలర్స్ నచ్చలేదు అని అనుకుంటే మీరేం చేయొచ్చంటే యాడ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ మీకు కనబడుతది. మీరు ఇక్కడ కావాలంటే ఈ కలర్స్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చలే. నాకు డిఫరెంట్ కలర్, నాకు గ్రీన్ కలర్ రావాలి. మీరు చూడండి గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ కలర్ రావాలి. మీకు ఎలాగైనా మీరు పెట్టుకోవచ్చు. అది ఇట్లా ఈ షేప్‌లో ప్లే అవుతూ వెళ్తదనమాట. అది. అంటే ఇది యాక్చువల్‌గా నేను పెడుతున్నది అది కాదు గానీ, మీరు ఆప్షన్స్ అన్నది మీరు ఇచ్చుకోవచ్చు. ఒక కలర్ ప్యాలెట్ యూజ్ చేసుకొని, మీరు ఆ కలర్ ప్యాలెట్ ద్వారా మీరు ఒక కాంబినేషన్ ఆఫ్ కలర్స్‌ని మీరు చూజ్ చేసుకొని మీరు పెట్టొచ్చు. నేను జస్ట్ ఇది ట్యుటోరియల్ కోసం మాత్రం నేను మీకు అలా చూపిస్తున్నా. మీరు ఇప్పుడు చూసారు కదా! ఈ రీతిగా మీరు వాటర్ ఫాల్ ఎఫెక్ట్‌ని కలర్ వాటర్ ఫాల్. ఇప్పుడు మీరు చూసారు కదా! మీకు ఇది స్పీడ్ అయిపోతుంది అని మీకు అనిపిస్తే దీని ఎడిట్‌లోకెళ్తే ఇక్కడ మీరు స్పీడ్‌ని మీరు తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా! మీరు పెంచినట్లయితే అది స్లోగా మూవ్ అవుతూ ఉంటదది. ఈ రీతిగా మీరు కలర్ ఎఫెక్ట్స్ అన్నది మీరు క్రియేట్ చేయొచ్చనమాట. నేను డిమ్మర్ ఎఫెక్ట్స్ చూపిచ్చాను, కలర్ ఎఫెక్ట్స్ చూపిచ్చాను.
ఇప్పుడు మనం నేను నేను క్యూ వీడియోస్లో నేను చూపించాను. నేను మీకు పైన కార్డ్స్లో వదిలేస్తాను, లేదా ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా పెడతాను. ఈవెన్ నేను డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్అవుట్ చేయండి. క్యూస్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్న వీడియోలో నేను చెప్పి ఉన్నా. ఆ క్యూస్ వీడియోలో మనం క్యూని ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది నేను చెప్పాను. ఇప్పుడు మనం ఒక క్యూని క్రియేట్ చేద్దాం. ఒక బటన్ తీసుకుని, ఇది బటన్ క్యూస్ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు మనకి కలర్కి ఎఫెక్ట్స్ కావాలి అని మనం అనుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కలర్ వాటర్ ఫాల్ కలర్ మనకు కావాలి కాబట్టి ఈ వాటర్ ఫాల్ కలర్ని మనం యాడ్ చేసి దీనికి డిమ్మర్ మనం ఇచ్చినట్లయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. దీనికి ఒక నేమ్ మనం ఇచ్చినట్లయితే వాటర్ ఫాల్ ఎఫెక్ట్స్ అని మనం ఇస్తే దట్స్ ఇట్. మనం ఒక క్యూన్ అన్నది మనం క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు రెడ్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఆ ఫ్రంట్ లైట్స్కి రెడ్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ లైట్స్కి వచ్చేటప్పటికి ఆ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ అన్నది మీకు వస్తుంది అన్నమాట. ఆ రీతిగా ఇంకా మనం ఇంకొక క్యూని మనం క్రియేట్ చేద్దాం. బటన్ క్యూ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డిఫరెంట్ కలర్తో మనకి రెయిన్ఫాల్ ఎఫెక్ట్ రావాలన్నమాట. రెయిన్ఫాల్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఇందాక వాటర్ ఫాల్ చూసాం, ఇప్పుడు రెయిన్ఫాల్ చూద్దాం. రెయిన్ ఎఫెక్ట్ అని పెట్టాను. అది మనకి ఎట్లా రావాలంటే మీరు ఏదైనా కలర్ తీసుకోండి. నేను ఈ కలర్ తీసుకున్నా, రెయిన్బో కలర్. దానికి రెయిన్ఫాల్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే రెయిన్ఫాల్ ఎఫెక్ట్ నేను ఎప్పుడైతే ఇచ్చానో మీకు ఇక్కడ చూసారా, ఆ ఎఫెక్ట్ కూడా మీకు వస్తుందన్నమాట. మీరు ఫ్రంట్ కూడా మీరు డిఫరెంట్ కలర్ మీరు పెట్టినట్లయితే మీకు రెయిన్ఫాల్ ఎఫెక్ట్ అన్నది మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ గ్రీన్ ఉండి మీరు ఇంకొక కలర్, ఇందాక మనం వాటర్ ఫాల్ ఎఫెక్ట్ మనం పెట్టాం కదా, ఆ రీతిగా మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఎఫెక్ట్స్ అన్నది చేంజ్ అవుతుంది. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మనం కూడా ఒక షోని మనం ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ లైక్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.